సుఖీభవ పిఎం కిసాన్ పథకం 2025-26 ఒక్క సర్వేపల్లి నియోజకవర్గానికి 28,000 మందికి 20,000 లెక్కన 56 కోట్లు వస్తుంది. 3 విడతలు కలిపి. ఈ విడత 18,76,00,000 సర్వేపల్లి నియోజకవర్గానికి జమ అయింది. అట్లే జిల్లాకి వచ్చి 1,95,000 మంది. ఈ ట్రిప్లో 131 కోట్లు. 3 టైమ్స్ కలిసి సంవత్సరానికి దాదాపు 380 కోట్లు. రాష్ట్రానికి 46,50,000 మంది. ఈ ట్రిప్లో 2,325 కోట్లు పడుతుంది. ఆల్మోస్ట్ 8,500 కోట్లు 3 విడతలు కలిసి రాష్ట్రంలో 46,50,000 మంది రైతులకి 20,000 లెక్కన అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం. అంటే లాస్ట్ టైం కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలతో మొదలు పెడితే జగన్మోహన్ రెడ్డి 7,500 కలిపి 13,500 ఇచ్చినాడు. ఇప్పుడు ఆయన 6,000కి, కేంద్రం 6,000కి, కూటమి ప్రభుత్వం 14,000 కలిపి 20,000 ఇస్తున్నాం. అంటే రాష్ట్ర ప్రభుత్వం రైతుకి ఇచ్చిన ఈ పథకంలో 2 టైమ్స్ మనం చేశాం, 2 చేశాం. అది తల్లికి వందనమైన 2-3 పిల్లలకి ఇచ్చాం, పింఛన్లు పెంచాం. అన్నింటిలో ఆ పథకం వాళ్ళ పథకాల కంటే మనం భారీగా ఎన్హాన్స్ చేశాం. ఈరోజు రైతుల విషయంలో గత ప్రభుత్వం నేను ఆ రైతుకేసే పిఎం కిసాన్లో 7,500 తప్ప ఇంక ఏ పథకం, మైక్రో ఇరిగేషన్, మెకనైజేషన్, మైక్రో న్యూట్రియంట్స్ అన్నీ ఆపేశాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతులకి ఈ తైవాన్ స్ప్రేయర్లు 138, రోటివేటర్లు 40, కల్టివేటర్లు 87, ఇంకా 297 మంది రైతులకి 2,42,00,000, 2,42,00,000. దాంట్లో 1,35,00,000 సబ్సిడీ. అది ఒక్క సర్వేపల్లి నియోజకవర్గం రైతుల గురించి నేను చెప్పాను. అంతకుముందు స్ప్రేయర్ లేవు, రోటివేటర్ లేవు, కల్టివేటర్ లేవు, మైక్రో ఇరిగేషన్ లేదు, మెకనైజేషన్ లేదు. వాళ్ళు రైతుల గురించి మాట్లాడారు. దానికి మళ్ళీ ఆయనే మంత్రి కాకని లాస్ట్ వాళ్ళ గవర్నమెంట్లో 5 సంవత్సరాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కలిపిన సబ్సిడీ పథకాలను కూడా వాళ్ళు ఆపేసేస్తున్నారు. మనం కంటిన్యూ చేసాం. ఇప్పుడు రైతు రథం పథకం చిన్న ట్రాక్టర్కి 1,50,000, పెద్ద ట్రాక్టర్కి 2,00,000 రూపాయల సబ్సిడీ లెక్కన 23,500 మంది రైతులకు ఇచ్చాం. నువ్వు ఆపేసావు కదా, ఆ పథకం లేదు కదా, హార్వెస్టర్ లేదు కదా, రోటివేటర్ లేదు కదా, చిన్న స్ప్రేయర్ కూడా లేదు. అన్నీ గాడిన పడ్డాయి. మీరు జగన్మోహన్ రెడ్డి పోతా 1,30,30,000 కోట్ల బాకీలు పెట్టిపోయినాడు, పేమెంట్స్. అవి తీర్చాల్సి వచ్చింది. ప్లస్ స్కీమ్స్లో మనం ఎన్హాన్స్ చేసేసాం. 3,000ది 4,000 చేసాం. అప్పుడు 200 ఉండింది, 2,000 చేసాం పింఛన్. ఆయన 5 సంవత్సరాలకి 250 అంటే 19-24 మధ్య యావరేజ్ని 500 పెంచాడు పింఛన్. మనం అప్పుడు 2,000 చేసాం. ఇప్పుడు మళ్ళీ 1,000 రూపాయలు సేమ్ డే చేసేసాం గవర్నమెంట్ రాక. ఎన్ని భారాలు తట్టుకునే ఇప్పుడు అన్నదాత సుఖీభవ కానీ, రేపు ఆగస్టు 15 ఉచిత మహిళా ఆర్టీసీ బస్సు ప్రయాణాలు కానీ, 3 గ్యాస్ సిలిండర్లు కానీ, ఈ రైతులకు సంబంధించిన పనిముట్లు సబ్సిడీలు ఇవ్వటం కానీ, 24 గంటల్లో రైతుల ప్యాడీ ప్రొక్యూర్మెంట్ 24 అవర్స్లో డబ్బులు వేయటం కానీ, ఇవన్నీ ఒక సిస్టమ్స్ అన్నీ ఇంప్రూవ్ అయినాయి. వాట్ ఎవర్ ఇప్పుడు సంస్థలకి రోజుకొక అప్రాక్సిమేట్గా ఒక టీఎంసీ వచ్చేస్తున్నాయి. అది కూడా మానిటర్ చేయాల్సిన అవసరం ఉంది. పొద్దుటిపాలెం హెడ్ రెగ్యులేటర్ దగ్గర వచ్చే నీళ్ళల్లో ఇప్పుడు బాగా సర్ప్లస్ అయిపోయినాయి. 2 లక్షల పైన నీళ్లు శ్రీశైలం డ్యామ్ నుంచి కిందకి పోతుంటాయి. సాగర్ కూడా ఫుల్ అయిపోయింది. అవసరాన్ని బట్టి మనం పెంచుకొని డ్రా చేసుకొని మళ్ళీ లాస్ట్ ఇయర్ లాగా సొమశిల కండలేరుని 2 రిజర్వాయర్లు నింపుకోవాలా.
మళ్ళీ ఈ సంవత్సరం కూడా మొదటి పంట రెండో పంటలు పండించుకోవాల్సిన బాధ్యత మా అందరి మీద, రైతు నాయకుల అందరి మీద కూడా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. 1000 పదులు వేసుకున్న రైతులది సమస్యగా ఉంది. దాని ప్రొక్యూర్మెంట్ విషయం కూడా మాట్లాడి రిజాల్వ్ చేస్తాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.